దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్ విడుదలైంది. యూత్ ని కట్టిపడేసే కంటెంట్ తో వస్తున్న తాజా చిత్రం 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ హర్ష మన్నే దర్శకత్వం వహించారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న పిఏ దీపక్ 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రానికి పనిచేయడం విశేషం. ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన రాఘవేంద్రరావు సినిమా కాస్ట్ అండ్ క్రూను అభినందించారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఉందని మెచ్చుకున్నారు. మార్చి 7న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అంకిత్ కొయ్య హీరోగా నటిస్తుండగా ఆయన సరసన శ్రియా కొంతం హీరోయిన్ గా నటించింది. సినిమా ఆద్యంతం యువతను ఆకట్టుకునేలా లవ్ కామెడీ సన్నివేశాలతో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. గర్ల్ ఫ్రెండ్ ను కలవటానికి వెళ్లిన కుర్రాడు అనుకోకుండా అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తే ఏంటి పరిస్థితి అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు తాతకు ఈ విషయాన్ని తెలియకుండా హీరోయిన్ ఎలాంటి పాటలు పడింది అనేది చాలా ఆసక్తిగా ఉంది. వెన్నెల కిషోర్ పాత్ర కూడా చాలా కామెడీగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్లో కనిపిస్తుంది. ఇక ఫుల్ సినిమాలో ఆయన కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. శ్రియా కొంతం హీరోయిన్ గా నటిస్తున్నారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ పై చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు. అంకిత్ కొయ్య, శ్రియా కొంతంలతో పాటు ఇంద్రజ, వెన్నెల కిషోర్, ప్రశాంత్ శర్మ తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ అసోసియేట్ గా పనిచేసిన శ్రీహర్ష మన్నే ఈ చిత్రంలో డెబ్యూగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీ హర్ష మన్నే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్క్రిప్ట్ కోర్స్ పూర్తి చేశారు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో సత్య కోమల్ ఖర్చుకు వెనగాడకుండా ఈ సినిమా నిర్మించారు. ట్రైలర్తో సినిమాపై మంచి అంచనాలు పెంచి మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.